సామాన్యుడికి ప్రభుత్వ వైద్యంపై భరోసా కల్పించడమే లక్ష్యంగా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రంగంలోకి దిగారు. అర్ధరాత్రి నిద్రపోయే సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఆసుపత్రులపై మెరుపు దాడులు నిర్వహించారు. రాత్రి 12 గంటలకు రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి మొదలైన ఈ తనిఖీలు అర్ధరాత్రి 2 గంటల వరకు తుఫ్రాన్ నర్సాపూర్ ఏరియా ఆసుపత్రి మరియు కౌడిపల్లి పీహెచ్సీల వరకు కొనసాగాయి. అర్ధరాత్రి వేళ కూడా డాక్టర్లు, నర్సులు మరియు పారామెడికల్ సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉండడం చూసి కలెక్టర్ ఆశ్చర్యం మరియు హర్షం వ్యక్తం చేశారు. తుఫ్రాన్లో ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స పొందుతున్న బాధితుడిని పలకరించి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. నర్సాపూర్లో డెలివరీ కేసుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సెలవు రోజులు, పండుగలు లేదా అర్ధరాత్రి ఏ సమయంలోనైనా వైద్యులు ఇలాగే అందుబాటులో ఉండి పేదలకు నాణ్యమైన చికిత్స అందించాలని ఆయన కోరారు. జిల్లాలో వైద్య వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉండడం పట్ల జిల్లా కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. శివంపేట ఇది ఏంటి? ఎప్పుడు వచ్చిన వాళ్ళు ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు ఇక్కడ? కొట్టించింది సార్. ఇప్పటికీ 4 సార్లు అయింది సార్. దయచేసి రిక్వెస్ట్ సార్, ఇప్పుడు రాసి ప్రోగ్రామ్ ఉంది సార్. ప్లీజ్ సార్. ఎప్పుడు వచ్చారు ఇక్కడ? ఇప్పుడే వచ్చినాం సార్. అందరూ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్. ఉన్న ఒప్పుకోలేదు సార్. మీరు నైట్ ఉన్నాయినా 24 hours. డాక్టర్ మౌనిక ఇప్పుడు ఎవరు చేస్తారు సెక్షన్? మార్నింగ్ ఎవరు చేసిండ్రు? ఏ పేరు? మా ఇంటి దగ్గర మేము ఉన్నాం. మా ఇంటి దగ్గర ఆయన వచ్చి మాకు కొట్టాడు. పోలీస్ స్టేషన్ మీనా కుమార్, మీనా కుమార్, సంతోష ఎందుకు కల్పన మధ్యప్రదేశ్
పవన్, కల్పన, నిర్మల, మంజుల. అంటే వీక్లో ఇద్దరే ఉంటారా? క్యాజువల్ ఇద్దరు, లేబర్ ఇద్దరు.